హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ టు అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ఏ న్యాయపరమైన సమస్య అయినా వచ్చినా కూడా మరి వాళ్ళని తన వాళ్ళలాగా భావించి ఆ సమస్య తీరే వరకు నిలబడే ఏకైక వ్యక్తి ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య కుమారి గారు. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. మరి ఎవరికి ఏ సమస్య వచ్చినా స్ట్రాంగ్ గా వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ వ్యూయర్స్ తరపు నుంచి, హిట్ టీవీ తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ థ్యాంక్ యూ వెల్కమ్. ఎస్ మ్యామ్. ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువగా భార్య భర్తల మధ్య సమ్ అదర్ ఇల్లీగల్ రిలేషన్షిప్ కానివ్వండి, అవే ఎక్కువ చూస్తున్నాం. అవును. అసలు మీ యొక్క ఒపీనియన్ ప్రకారం భార్య భర్తలు అంటే ఎలా ఉండాలి? మేడం, ఒకవేళ ఒకప్పుడు మనం చూసుకుంటే భార్యాభర్తలు అంటే వన్స్ ఒకసారి ఆ మ్యాచ్ వచ్చిందంటేనే వీళ్ళ మధ్య ఒక ఫీలింగ్స్ వైబ్రేషన్స్ జరుగుతూ ఉండేవి, ట్రాన్సాక్షన్ జరిగేది. ఇంకా అతనే భర్త, ఆవిడే భార్య. ఏం జరిగినా కూడా వాళ్ళిద్దరూ జీవితకాలంలో విడిపోయేవాళ్ళు కాదు. అది తర్వాత అంటే గొడవలు వచ్చినా కూడా కొన్ని రోజులు అలిగి పుట్టింటికి వెళ్ళిపోవడం, మళ్ళీ వీళ్ళంతా పెద్ద మనుషులు చుట్టాలో కూర్చొని బతిమలాడి తెచ్చుకోవడం. ఈయన కానీ ఆవిడ కానీ ఏదైనా అక్రమ సంబంధాలు పెట్టుకున్నా లేడీస్ అక్రమ సంబంధాలు చాలా తక్కువ ఉండేవి ఆ రోజుల్లో. జెంట్స్ ఒకవేళ ఉన్నా అదేదో లెవెల్ కోసం అన్నట్లే ఉండేవి తప్ప ప్రతి ఒక్కళ్ళు అలా ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు జనరేషన్ ఏమైపోయిందంటే ప్రతి ఒక్కళ్ళకి సెల్ఫ్గా వాళ్ళ ఫైనాన్షియల్ ఇండివిడ్యువాలిటీ ఉండడం కానీ, ఉండాలా వద్దా అంటే ఉండాలి. ఎందుకంటే పరిస్థితులకు తగ్గట్టు మార్పులు సహజం, జరుగుతూనే ఉంటాయి. కానీ బాండింగ్ అనేది ఎప్పుడు బంధం నిలబడాలి కదా. టెక్నాలజీ మారింది, అన్ని ఫ్రీడమ్ వచ్చినాయి, అన్నీ వచ్చినప్పుడు వాటితో పాటు వాల్యూస్ కూడా మనం కంటిన్యూ అవుతూ ఉంటే కనుక రిలేషన్స్ బాగుంటాయి. ఒకరికొకరికి ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అంటే ఇవన్నీ ఎందుకు, మనం హ్యాపీగా ఉండడానికే కదా. రిలేషన్స్ లేనప్పుడు ఇవన్నీ ఉండి, వస్తువులు ఉండి యూజ్ లేదు కదా, ఫ్రీడమ్ ఉండి యూజ్ లేదు కదా. ఆ ఫ్రీడమ్ మనకి నచ్చిన వ్యక్తితో జీవితకాలం కంటిన్యూ అయ్యేలాగా ఉంటే బాగుంటుంది. అవి చాలా తగ్గిపోయినాయి. చాలా చిన్న చిన్న విషయాలకే గొడవలు అవుతున్న సిచ్యుయేషన్స్. దీంట్లో ఇప్పుడు మనం భార్యాభర్తలు అంటే ఎట్లా ఉండాలని కాదు, భార్యాభర్తలు ప్లస్ ఫోన్ కలిపి ఎట్లా ఉండాలండి అని మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఫోను చాలా ఇంపార్టెంట్ పాత్ర అయిపోయింది ఈ రోజున కుటుంబ వ్యవస్థలో. టెక్నాలజీ ఎంత వాడుకుంటే అంత బాగుంటుంది. దానికి మించి వాడుతున్న సందర్భాలు ఉండడం వల్ల దానివల్ల విడిపోతున్న వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే టైం దానికే వెళ్ళిపోతుంది, ఇన్ఫర్మేషన్ దానికే వెళ్ళిపోతుంది. ఒకరికొకరు ఆలోచించి ఏదైతే మనసులో ఉన్న విషయం అక్కడ నుంచి డిలీట్ అయిపోవచ్చు, కానీ ఒక ఎవిడెన్స్గా కన్వర్ట్ అయిపోయేసరికి వీళ్ళు చేంజ్ అయినా కూడా ఎవిడెన్స్ అలాగే ఉండిపోతుంది. అవతల వ్యక్తి మనసులో ఏముందో అది తెలియటం వల్ల, బిహేవియర్స్ తెలియటం వల్ల రిలేషన్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి, ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ అవతల వ్యక్తిని అర్థం చేసుకోవట్లే, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా. ఈ సిచ్యుయేషన్స్ ఈ రోజున కుటుంబ వ్యవస్థ విపరీతంగా విచ్ఛిన్నం అయిపోతున్న సిచ్యుయేషన్లో ఉన్నాం. ఈ టెక్నాలజీ ఇంకా పెరిగి రేపు పొద్దుట అసలు పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది లివ్ ఇన్ ఒకటే మిగులుతుంది. ఆ తర్వాత మ్యారేజ్ల సిస్టమ్ అనేది తగ్గి, అంటే పెరుగుడు విరుగుడు కొరిగా అంటాం కదా, ఇక ఇదే సిచ్యుయేషన్ వస్తుందేమో అనేది. సిచ్యుయేషన్ బట్టి మనం ఫేస్ చేయడం, దాన్ని యాక్సెప్ట్ చేయడం తప్ప చేయగలిగేది ఏమీ లేదు. సో ఈ రోజు కూడా ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. తన యొక్క సమస్యకి మీరు ఎటువంటి పరిష్కారం ఇస్తారు వెయిట్ చేస్తున్నారు. Sure. కాలర్ తో మాట్లాడదామా? హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం. మీ పేరు? ధనలక్ష్మి మేడం. ధనలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ మేడం. ఓకే, సో రమ్య గారు ఉన్నారు. మీ యొక్క సమస్య ఏంటో తెలపండి రమ్య మేడం గారికి. ఓకే మేడం. ధనలక్ష్మి గారు చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? మేము రెంట్కుంటున్న హౌస్ ఓనర్ ప్రాబ్లం గురించి అయితే మీతో చెప్పాలని ఫోన్ చేశాను. అలాగే అమ్మా, కాస్త గట్టిగా చెప్పండి. మేడం, మేము 2 years అయింది మేడం ఈ హౌస్కి వచ్చి. సో మా ఇంటి ఓనర్ అక్క ఉన్నారు, ఆవిడ పేరు విజయలక్ష్మి మేడం. సో తన ప్రాబ్లం కోసం మీకు కాల్ చేయడం జరిగింది మేడం. చెప్పండి. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి వేరే ఆమెతో వెళ్ళిపోయారు మేడం 2 years బ్యాక్. వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఎంత కాలం అయిందమ్మా? మ్యారేజ్ అయ్యి ఒక 15 అలా ఇయర్స్ అవుతుంది మేడం. అంటే బాబు 10th చదువుతున్నాడు, పాప వచ్చేసి 7th క్లాస్ మేడం. మేడం, మీరు ఒక ఓనర్ ఒక ప్రాబ్లం గురించి అడుగుతున్నారు, ఇది మీ ప్రాబ్లం కాదు. అవును మేడం. సో స్వీట్. ఎందుకంటే పక్క వాళ్ళ గురించి పట్టించుకునే ఆవిడ వీడియోస్ అవన్నీ మీరు చూస్తారు మేడం. కాదమ్మా, అమ్మా ఒక్క నిమిషం ధనలక్ష్మి గారు, ఆవిడే మాట్లాడవచ్చు కదా. అంటే తను ఇప్పుడు బయటికి వెళ్ళారు మేడం, లేదంటే మాట్లాడేవారు. నేను ఎంక్వైరీ చేయడానికని మీకు కాల్ చేశాను మేడం. ఓకే. సో తనకి ఏం తెలియదు మేడం, ఎలా ఫోన్ చేయాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలని తెలియదు మేడం. సో స్వీట్ అమ్మా, ఈ రోజున పక్క వాళ్ళ గురించి పట్టించుకునేంత ఓపిక ఎవరికీ లేదు. ఇలా ఒకరికొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే రిలేషన్స్ అన్నా బాగుంటాయి అనేది మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను తల్లి. చెప్పండి అమ్మా, వాళ్ళ గురించి మీకు ఏం తెలుసు ఏంటి?
అంటే మేము 2 ఇయర్స్ అయింది మేడం ఈ హౌస్ కి వచ్చేసి మేము రెంట్ కి. సో అప్పటి నుంచి చూస్తున్నాను తను పనికి వెళ్ళడం రావడం, పిల్లల్ని ట్యూషన్ కి తీసుకెళ్ళడం తీసుకురావడం, ఇవి తప్ప ఆమెకి రెండో ధ్యాస లేదు మేడం. ఏం చేస్తారు ఆవిడ? చీపుర్ల కంపెనీలో చేస్తారు మేడం. అవి ప్లాస్టిక్ గొట్టాలు ఉంటాయి కదా, అవునమ్మా. అవి తయారవుతాయి మేడం. దాంట్లో వర్క్ చేస్తారన్నమాట. వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడు మేడం? వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారు? వాళ్ళ హస్బెండ్ ఇంతకు ముందు ఫైనాన్షియల్ సంథింగ్ ఎక్కడో ఆఫీస్ లో చేసేవారంట మేడం. మేము వచ్చేసరికి అతను లేరు మేడం, వెళ్ళిపోయారు అప్పటికే. ఓహో, 2 ఇయర్స్ నుంచి భార్యాభర్తలు కలిసి ఉండట్లేదు. కలిసి ఉండట్లేదు మేడం. ఎంతమంది పిల్లలు? పిల్లలు ఏం చేస్తున్నారు? 2 పిల్లలు మేడం. బాబు వచ్చేసి ఇప్పుడు 10th కి వస్తున్నాడు, పాప వచ్చేసి 7th క్లాస్ మేడం. వీళ్ళ ముగ్గురే ఉంటారా ఇంట్లో? వీళ్ళ ముగ్గురే ఇంట్లో ఉంటారు మేడం. ఎన్ని పోర్షన్స్ ఇల్లు అమ్మా అది మేడం? పోర్షన్స్ ఎన్ని? అంటే రెంట్ ఎంత వస్తుంది ఆవిడకి? 3 floors మేడం. 3 floors బిల్డింగ్. 2 రెంట్స్ వస్తాయి, మిడిల్ లో వాళ్ళు ఉంటున్నారు. రెంట్స్ వచ్చేసి ఆమె లోన్ కట్టేస్తారు మేడం. ఓకే, ఎవరి పేరు మీద ఉందా హౌస్? ఆ హౌస్ వచ్చేసి వాళ్ళ హస్బెండ్ పేరు మీద ఉంది మేడం. ఓహో, ఎన్ని ఇయర్స్ అయిందంటమ్మా వాళ్ళకు ఇల్లు కట్టి? ఇల్లు కట్టి 4 ఇయర్స్ అలా అవుతుంది మేడం. ఓకే, ఈవిడ పేరేం జాయింట్ పేరేమి లేదా అందులో? అసలు ఈమెకి కావాల్సిన సంబంధించినవి ఏమి ప్రూఫ్స్ అనేవి ఏం లేవు మేడం. అన్ని మేము ఎంక్వైరీ చేసాము, మేము కూడా వేరే వాళ్ళ సహాయంతో అన్ని చెక్ చేసి అన్ని చూస్తే అసలు ఈవిడికంటూ ఏమీ లేదంట మేడం హక్కు. అక్కడ ప్రాపర్టీలో హక్కు లేదు. ప్రాపర్టీలో అసలు ఈవిడ పేరు అనేది మెన్షన్ చేయలేదంట మేడం. ఎక్కడ అయిపోయిన మా వైఫ్. అంటే ఆ ఇల్లు ఎలా కొన్నారంటమ్మా? ఈ హౌస్ వచ్చేసి ఈవిడ కట్నం డబ్బులు కొంచెం అలా మేడం వచ్చారు, ఆవిడతో మాట్లాడతారా? అలాగే అమ్మా, మాట్లాడగలిగితే ఇవ్వండి అమ్మా. ఇస్తున్నాను మేడం. మొత్తం మాట్లాడతారు మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా, విజయలక్ష్మి గారు. ఏంటి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అమ్మా. మేడం నా ప్రాబ్లం, నేను ఇంట్లో నుంచి వేరే అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాను మేడం. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు? అంత ధైర్యంగా 16 ఏళ్ల కాపురంలో అలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి మేడం? తను వెళ్ళిపోవడానికి కారణం మేడం, నాకు ఇంట్లో తనకు కొంచెం కాల్ అవడు మేడం. ఫస్ట్ నుంచి జరిగింది చెప్తున్నాను మేడం. చెప్పండి అమ్మా. ఉండకూడదు కదా. అలాగే చెప్పండి అమ్మా. నాకు ఇంట్లో తనకి కాల్ అవడు, సరిగ్గా కరోనా టైంలో సరిగ్గా పనికి వెళ్ళలేదు మేడం. మీ మ్యారేజ్ ఏంటమ్మా? అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ కాదు మేడం, అరేంజ్ మ్యారేజ్. పెద్దల గురించి పెళ్లి. మా తాతయ్య వాళ్ళు వాళ్ళ తండ్రి వాళ్ళు కుదిర్చిన పెళ్లి. ఇది ఒక్కటే ఇల్లు కొన్నారా ఇంకేమన్నా కొన్నారా? లేదు మేడం, ఇది ఫస్ట్ స్థలం కొనుక్కున్నాం. ఓకే అమ్మా. అదేంటి మరి మీ 16 ఏళ్ల కాపురం మీ పేరు కూడా పెట్టొచ్చు కదా, ఎందుకు పెట్టలా? అడిగాను మేడం. నేను ఇప్పుడు తనే చెప్పాడు అందరూ ఆడవాళ్ళే ఉన్నాయి అన్నప్పుడు నేను నా పేరు పెట్టొచ్చు కదా అని అడిగాను. అంటే పక్కన మ్యారేజ్ అయినా భావానికి అలవాటు నాకు బాగా, నా పేరు కూడా పెట్టొచ్చు కదా నీకెందుకు, అది తిట్టారు మేడం. ఇలాగ నీకెందుకు చూద్దాను అది. నేను సరే నా భర్తే కదా అని నమ్మేసాను. అమ్మ మీరు ఎప్పటి నుంచి పని చేస్తున్నారు అని చెప్పింది తను? నేను ఇక్కడ ప్రజల దగ్గర చేస్తాను మేడం, మా దగ్గర. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా? నేను ఇక్కడ ఇక్కడ ఉన్న బట్టి 3 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను మేడం అక్కడికి. అంతకుముందు ఏమైనా వర్క్ చేసేవాళ్ళ లేకపోతే ఇంట్లోనే? అంతకుముందు కూడా వెళ్తాను మేడం, పనికైతే వెళ్తాను. ఇంట్లో ఎప్పుడు ఉండలేదు మేడం, పిల్లలు పుట్టినాక ఇంట్లోనే ఉన్నాను. అంటే విజయవాడ రావడం కొత్త నాకు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన పిల్లలు పుట్టిన తర్వాత ఇంకెళ్తున్నాను పనికి. ఏదో పనికి వెళ్తానే ఉంటాను, తీసుకొస్తానే ఉంటాను, చేస్తానే ఉంటాను. తీసుకొచ్చిన అమౌంట్ ఎవరికి ఇస్తావమ్మా డబ్బులు? అవి ఇంట్లోనే ఖర్చు పెడతావా? ఇంట్లోనే ఖర్చు పెడతాను మేడం, నాకంటూ ఏం దాపెట్టుకోలేదు మేడం. నేను నాకంటూ అని ఇది. మీరిద్దరు ఎప్పటిదాకా హ్యాపీగా ఉన్నారు మేడం? ఇల్లు కట్టుకున్నా కూడా కొంచెం చిన్న గొడవలు, అది భార్య భర్తకు సంబంధించింది కదా అని చెప్పి అది నేను అంత పట్టించుకోలేదు మేడం. ఇంకా ఈ తను పాస్పోర్ట్ తయారు చేయించుకున్నాడు. ఏంటిదమ్మా? పాస్పోర్ట్ మేడం, అంటే పాస్పోర్ట్ చేయించుకున్నాడు. ఓకే, దాని గురించి చేయించుకున్నాడు మేడం. అది నాకు బయటపడింది, నాకు చదువు లేదు. వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు ఇలాగక్క ఇది ఇలా వెళ్ళేది, వేరే దేశాలు వెళ్ళడానికి పాస్పోర్ట్ రెడీ చేయించుకుంటున్నాడు. ఇలా చేయించుకున్నాడు అక్క. అది 2016లో చేయించింది మేడం, తను చెప్తే తెలిసింది నాకు కూడా. ఇదేంటి అసలు ఎలాగే ఎక్కడికి వెళ్ళాలని అన్న ఆలోచన నాకు ఇంకా రాలేదు, దాపెట్టేసింది నేను అలాగా. దాపెట్టి జరుగుతుండగా ఇంకా పిల్లల్ని అడుగుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు, బయటకు వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే పండ్ల పని మీద వెళ్తున్నాను అది ఇదని చెప్పుకొస్తున్నాడు, చేస్తున్నాడు తప్పితే ఇక్కడికి వెళ్తున్నాను అని చెప్పట్లా. ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా? రీసెంట్ గానే మేడం, చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. ఇంకా ఈ కరోనా టైం నుంచి పనికి వెళ్ళటం పూర్తిగా మానేశాడు. చేస్తున్నాడు అని అంటున్నాడు తప్పితే
ఏది చేయట్లేదు సార్. ఇంకా ఇందులో ఇంటికి లోన్ తీసుకొని ఉన్నాం 10 లక్షల దాకా. ఆ, 9 లక్షలు అయినాయి. అది వడ్డీలు పెరుగుతున్నాయి, కట్టుకొస్తున్నా కానీ వడ్డీలు పెరుగుతున్నాయి అని తిడుతున్నా. అంటే వాళ్ళు అరుస్తున్నారు నన్ను బ్యాంక్ వాళ్ళు. ఉమ్. ఆడేమో ఫోన్ ఎత్తడమ్మా, నువ్వేమో ఇలాగా మమ్మల్ని ఏమో ఇప్పుడు ఏంటి లోన్ అతని అకౌంట్ నుంచి క్లియర్ అవుతుందా? నేను వెళ్ళి కడతాను మేడం లోన్. అదే అతని అకౌంట్ కి అటాచ్మెంట్ ఉంది, నువ్వు రెగ్యులర్ గా క్యాష్ రూపంలో తనకే మేడం. ఆ, నువ్వు వెళ్ళి క్యాష్ రూపంలో కడుతున్నావు. అవును మేడం. ఆ రిసిప్ట్లన్నీ జాగ్రత్త చేసుకుంటున్నావా? ఉన్నాయి మేడం. ఓకే, ఇప్పుడు చెప్పండి అమ్మా. అలాగా చేస్తుంటే నేను ఇంకా పిల్లల్ని పోషించలేక, బాబు కొంచెం ప్రాబ్లం ఉంది, అలాగా ఏంటని అడుగుతుంటే పెద్ద మనుషులో కూర్చుంటేనేమో ఊరి దగ్గర కొంచెం పొలం ఉంది మేడం. ఉమ్. ఆ పొలం నా దగ్గర ఏదో బంగారం ఉంది అని అంటున్నాడు. అది వాస్తవే మేడం, మీ దగ్గర చెప్పకూడదేమీ లేదు. అది చేదు ఉంది మేడం, నాంతాడు, వంటపేట నాంతాడని ఒక చైన్ ఉంది మేడం. అయ్యి బంగారమా? తను వేరే వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు ఇస్తానని తీసుకొచ్చి పెట్టాడు మేడం నా దగ్గర. ఓకే. అయితే వాళ్ళు ఇవ్వలేదు అని నా దగ్గర ఉంచేశాడు తను ఉన్నప్పుడు. వెళ్ళిపోయాడు కదా ఇంక సడన్ గా. ఇంక ఇవి నన్ను అడగలేదు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇలాగే గొడవ పడుతున్నా, బంగారం ఇవ్వు అది ఇది అని అంటున్నాడు. కానీ నాకు బంగారం ఇచ్చేది, నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇలాగా, చెప్పకుండా వేరే అమ్మాయిని పెట్టుకుని ఇలా చేస్తున్నావు అన్నప్పుడు ఇంకా వెళ్ళిపోయాడు బయటికి. వేరే అమ్మాయి ఎవరమ్మా? నీకేమైనా తెలుసా అమ్మాయి ఎవరు ఏంటి అని? నీకు ఎలా తెలిసింది అక్రమ సంబంధం గురించి? రికార్డు మేడం, ఫోన్ లో మాకు నైట్ కొంచెం గొడవ అయింది. నేనుండి పిల్లలు ఉన్నారు, పిల్లల ముందు ఇది కరెక్ట్ కాదు, మాట్లాడుకున్నాం, కావాలంటే నీకు నేను టైం ఇస్తాను, పిల్లలు పడుకున్నాక మాట్లాడుకుందాం అంటే నన్ను అర్ధరాత్రి లేపాడు. నీ ఫోన్ ఇచ్చేసాను, నా ఫోన్ ఇచ్చేసాను మేడం. నా ఫోన్ ఇచ్చేసిన తర్వాత నా ఫోన్ అంతా చెక్ చేసుకున్నాడు. ఇప్పుడు నన్ను తప్పుడుగా సృష్టించాడు కదా, 10 మందితో తిరుగుతున్నాను, ఆ అమ్మాయి అఫైర్ పెట్టేసిందా నేను. అదేంటి అసలు అమ్మాయి ఎవరో దొరికిందా నీకు? తన రికార్డు అందరూ విన్నారు కదా మేడం, నా ఫోన్ ఒకటి పోయింది. అందరి దగ్గర ఉన్నాయి అనుకున్నా రికార్డులు. ఇదేంటంటే మాకు కర్మ ఏంటంటే అందరి దగ్గర ఫోన్లు అందరూ పాడైపోయినాయి. ఆ ఫోన్ రికార్డులు ఉన్న ఫోన్. అబ్బా, అందరూ ఒకేసారి పోయినాయా? లేదు మేడం, అందరూ ఒకసారంటే మా అక్కయ్య కూతురుది డిస్ప్లే కనిపించట, ఆయన దగ్గర రికార్డు ఉందా అని అన్నారు. ఓకే. నా ఫోన్ కూడా ఉంది మేడం ఇప్పుడు కూడా. మీ ఆయనకి వేరే వ్యక్తితో ఉన్న అక్రమ సంబంధం ఫోన్ రికార్డు నీ దగ్గర ఉంది, తీరా చూస్తే ఫోన్ డ్యామేజ్ అయ్యింది, దానివల్ల నువ్వు ప్రూవ్ చేయలేకపోతున్నావు. ప్రూఫ్ చేయలేకపోతున్నా. ఇప్పుడేం పబ్లిక్ తనే చెప్తున్నాడు ఉంది. ఏం చేసుకుంటావో చేసుకో, ఏం చేసుకుంటావో చేసుకో, కోర్టు ద్వారా పోతావా కోర్టు ద్వారా పో, నేను అట్నే వస్తా, లేకపోతే నీ సాగు నువ్వు సాగు. తనే చెప్తున్నాడు, నాకు పాప పుట్టింది అని తనే చెప్తున్నాడు ఇప్పుడు. సరే అమ్మా, ఇప్పుడు మీ ఆయన వెళ్ళిపోయి 2 years అవుతుంది, నువ్వు ఏమైనా కేసులు ఫైల్ చేసావా? ఏం కేసు? ఎందుకు ఖాళీగా ఎందుకు కూర్చున్నావు? కనీసం నీ హక్కుల కోసం నువ్వు ఫైట్ చేయాలి కదా. వెళ్ళాను మేడం, సంవత్సరం తిరిగాను మేడం, పోలీస్ స్టేషన్ పోయాను, దిశకి వెళ్ళాను. ఎఫ్ఐఆర్ ఏదైనా అయిందా? ఎఫ్ఐఆర్ ఏం చేయలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేడం, ఎందుకమ్మా 2 పిల్లలు ఉన్నారు, నువ్వు కేసు పెడతావు, కోర్టు చుట్టూ నువ్వు తిరగాలి, పిల్లలు తిరగాలి, నువ్వు పని పోతేనే జరిగిద్ది అంటున్నావు, ఇది ఎక్కడ పెట్టుకుంటావమ్మా, సరే చూడమ్మా మారతాడేమో అని చెప్తున్నారు మేడం. మారతాం అంటే వస్తాడు, ఇప్పుడు నీ దగ్గర లేడు కదమ్మా, వస్తాడేమో అని చెప్తున్నారు. వస్తాడేమో చూడమ్మా, ఎన్నాళ్ళు పెట్టిద్ది, ఉంచుకున్నది కొన్నాళ్ళు పెట్టిద్ది, లేకపోతే ఒక ఇల్లుని చూసుంటుందేమో, ఆ ఇల్లు అనేది తనకి వెళ్లకుండా కట్టుకుంటుందమ్మా లోను అని చెప్తున్నారు. స్టేషన్ లో ఇయే చెప్తున్నారు. సరేలే మారతాడేమో అన్న ఒక ఆలోచనతోటి జరగొస్తుంది. అలాగే పనికి వెళ్తున్నా, పిల్లలు పోషించుకుంటున్నాను మేడం. ఇంకా ఇప్పుడేమో ఆల్మోస్ట్ ఏంటంటే నాకు పాప పుట్టింది, నాకు నువ్వు అసలు వద్దు, ఉంటే ఉండండి, నువ్వు నీ పిల్లలు నాకు అసలు వద్దు అంటున్నారు మేడం. సరే పిల్లల పేరు మీద రాసేసి నేను అన్నాను మేడం, నేను అప్పు చేసుకుంటాను, లోన్ ఇద్దరం తీర్చేసుకుందాం, ఆ ఊరి దగ్గర ఉన్నది కూడా అమ్మేసి లోన్ కట్టేద్దాం అన్నాను మేడం. అట్లా ఒప్పుకోవట్లే. ఊరి దగ్గరది ఆయనకు కావాలంట, బంగారం ఆయనకు కావాలంట, ఈ లోన్లు 10 లక్షలు నేనే కట్టుకోవాలంట, ఇల్లు పిల్లల పేరు మీద రాస్తారంట మేడం. ఇల్లు ఎంత వాల్యూ చేస్తుందమ్మా? ఇది ఒక 50 చేయొచ్చు మేడం. 10 లక్షలు నువ్వు లోన్ కడితే చెరొక 20 లక్షల కింద పిల్లల పేరు మీద రాస్తాడు. అంతే మేడం. నాకంటే ఇప్పుడు నేను పుట్టింటి తరఫున అమ్మేశాను మేడం, నాకు ఒక 14 లక్షలు నాకు వచ్చినాయి, 12 లక్షలు నేను అప్పు తీర్చాను మేడం. నేను చేసింది ఇంటి మీద చేసి మొత్తం నేను అప్పు తీర్చాను. ఏది ఇప్పుడు ఇంటి లోన్ కూడా క్లియర్ చేసేసావా? లోను బయట తీసిన అప్పులు మేడం, లోన్ తీర్చలేకపోయాను, బయట తీసుకొచ్చిన అప్పులు తీర్చేసాను. ఇప్పుడు నువ్వు పేమెంట్ చేస్తున్నది నీ పేరు రాస్తున్నారమ్మా? పలానా ఆవిడ ధనలక్ష్మి విజయలక్ష్మి కడుతుంది అని నా పేరే రాస్తున్నా. ఓకే అమ్మా,
సరే ఇప్పుడు మీ డౌట్ ఏంటి, ఏం అడుగుదాం అనుకుంటున్నారు? మేడం నేను అనేది ఏంటంటే మేడం, ఇప్పుడు నేను పెట్టిన ఆస్తిలో నేను అడగట్లేదు మేడం. ఇప్పుడు నా హెల్త్ ప్రాబ్లం ఉంది, నేను నా గురించి కూడా నా పిల్లల భవిష్యత్తు ఏంటి, పిల్లోడికి ఇంకా 2 ఆపరేషన్ పడతాయి మేడం. ఆపరేషన్ అంటే ఎందుకు? ఆపరేషన్ బాబుకి కాళ్ళకి బోన్స్ పెరిగాయి మేడం. అరే బోన్స్ తనకు తెలుసు మేడం, తనకు తెలుసు అన్ని, కానీ పట్టించుకోడు ఇంట్లో ఏమి. ఎంత ఖర్చు అవుతుందమ్మా హాస్పిటల్ ఖర్చు సుమారుగా? హాస్పిటల్ ఖర్చు మేడం నేను బయట అడిగితే 2 లక్షలు 1.5 పట్టుకోమన్నారు మేడం. నేను ఏం చేయాలో నాకు అర్థం కాక నా తల్లిదండ్రులను అడిగితే గవర్నమెంట్ లో చేయించుకో, లేకపోతే వదిలేసే బాబుని. ఇదేంటమ్మా ఇది ఆరోగ్యశ్రీలోకి అట్లా రాదా? ఇంకా అన్నాక నేను ఏం చేయాలో అర్థం కాక కొద్దిగా మందిరానికి వెళ్తాం, కొద్దిగా ఇంక 2 సంవత్సరాల నుంచి అలవాటు అయ్యింది మేడం, చర్చికి వెళ్తాను. ఇంకా అలాగా ప్రార్థన చేసుకుంటున్నాగా కొద్దిగా వేరే ద్వారా ఈ హాస్పిటల్ తెలిసింది మేడం. ఎయిమ్స్ హాస్పిటల్ ఇక్కడ మంగళగిరి దగ్గర. అక్కడికి వెళ్ళంగానే దయవల్ల తను అన్నాడమ్మా, నువ్వు డబ్బులు కట్టొద్దు, ఫ్రీగా మేము ఆపరేషన్ చేస్తామమ్మా. సూపర్ అని అంటే బాబు కొంచెం ఫ్రీగానే ఆపరేషన్ అయిందాడు. ఇంకా దాంట్లో స్క్రూలు వేశాడు కాళ్ళకు లోపల, ఆ స్క్రూలు తీపియాలి. బాబు 2 చేతులకున్నాయి, ఇంకా అవి బాబుని అవన్నీ చూసి ఇంకా టైం పట్టిద్దమ్మా అంటున్నారు, కానీ అది కూడా పట్టించుకోవట్లేదు తను. అప్పుడు ఇవన్నీ కూడా నువ్వు ఒక్కదానివే చేసుకుంటున్నావు, పిల్లల్ని చూసుకోవడం గానీ, లోన్ కట్టడం గానీ, 1 రూపాయి కష్టపడి సంపాదించుకోవడం గానీ, ఇల్లు పోషించడం గానీ అన్ని నువ్వే చేసుకుంటున్నావు. అన్ని నేనే చేసుకుంటున్నా మేడం. ఇలా చేసుకుంటున్నానని నన్ను ఒక వేరే ద్వారా అంటగట్టేస్తున్నారు మేడం. ఎవరు అంటగడుతున్నారు? తనే అంటున్నాడు, వాళ్ళ అన్నోళ్ళకి కూడా అదే చెప్తున్నాడు. అతను ఎక్కడ ఉంటున్నాడో నీకు తెలుసా అమ్మా? అడ్రస్ తెలియదు మేడం. అడ్రస్ చెప్పమంటే ఫోన్ చేసి, ఇప్పుడు నేను ఫోన్ చేసి అనుకో ఎప్పుడు తర్వాత చేస్తాడు, ఎత్తాడు అనుకో అడ్రస్ చెప్పమంటే చెప్పడం మేడం. నా అడ్రస్ తో నీకు పని. మరి ఇతను అన్పాపులర్ చేస్తున్నాడని నీకు ఎట్లా తెలుసు? 10 మందికి చెడుగా చెప్తున్నాడని వాళ్ళ అన్నోళ్ళు ఇప్పుడు వాళ్ళ అన్నోళ్ళు చెప్తున్నారు మేడం. వాళ్ళ అన్నోళ్ళు ఇక్కడ వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా నీ దాకా చేరేస్తున్నారు, నీ గురించి ఇలా మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతున్నాడు అని. వాళ్ళు ఇలా చెప్తున్నారు, వాళ్ళ అన్న మా అన్నోళ్ళకి ఇలా చెబుతున్నాడు వాడు, వాళ్ళు కూడా అందుకే నీకు ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అని వాళ్ళ అక్కయ్య నాతో మొన్న అన్నది మేడం. సరే అమ్మా, ఇప్పుడు నువ్వేం అడగాలనుకుంటున్నావు? నీ డౌట్స్ ఏంటో అడగమ్మా. మేడం నా డౌట్స్ ఏం లేదు మేడం. సరే ఇప్పుడు నాకు భర్త నాకు కావాలని, నాకు ఇప్పుడు కూడా నాకు రమ్మనే కోరుకుంటాను మేడం. ఇప్పుడు ఏంటంటే రేపు సమాజంలో పిల్లలకు తండ్రి లేకపోతే ఎన్నంటారో తెలుసు, బాధని నా పిల్లలు పడకూడదని చెప్పి నా భర్త కావాలనుకున్నాను. తను గట్టిగా నేను రాను, ఏం చేసుకుంటావో అట్లంటే ఇంకా బూతులు తిట్టేస్తున్నాడు. పోలీస్ స్టేషన్ పోయి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే నేనుండి నాకేమో చదువు లేదు, మనకి పైన వాళ్ళు కొంచెం అమ్మాయి కొద్ది చదువు, నా అమ్మాయికి నా ప్రాబ్లం చెప్పినాక ఈ 4 నెలల నుంచి మీ ప్రోగ్రామ్స్ చూడటం కూడా, ప్రతి ప్రోగ్రామ్ చూస్తున్నాను. దానా కొంచెం నాకు హెల్ప్ చేయమ్మా అంటే నేను ఒకటే అనుకుంటున్నాను మేడం. ఊరి దగ్గర కొద్ది పొలం ఉంది మేడం, వాళ్ళ అమ్మ వాళ్ళది ఇంటి స్థలం ఉంది మేడం. అది అమ్మేసి ఈ లోన్ కట్టేసుకుంటే నాకంటే నేను ఇంకేం అడగట్లేదు మేడం. ఇప్పుడు నేను పెట్టిన ఆస్తి కూడా నేను అడగట్లేదు, ఎందుకంటే నా పిల్లలకే వదిలేసుకున్నాను నేను. అమ్మేసి ఆ లోన్ ఎంత ఉంటే అంత కట్టేసి, కానీ ఎంత ఉన్నా సరే అది అమ్మేసినాక ఇంకా ఉంటుంది మేడం, నాకు తెలిసి తక్కువే వస్తుంది అది ఊరి దగ్గరది. ఇద్దరం కట్టేసుకొని తీసేసి పిల్లల పేరు మీద రాపిచ్చేసుకున్నాం నాదైతే ఆలోచన మేడం. సరే రేపు పిల్లలు తీసుకొని వెళ్ళిపోతారు, మరి నువ్వు ఎక్కడ ఉంటావమ్మా? పిల్లల్ని ఎవరు తీసుకెళ్తారు మేడం? పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళ ఆస్తి వాళ్ళకి కావాలని తీసుకెళ్లిపోతారు. మైనార్టీ తీరులో నా పేరు మీద పెట్టిన అంటున్నాడు మేడం. సరే నేను చెప్తాను, ఒకసారి వినండి అమ్మా. నా పేరు మీద పెట్టిన అంటున్నాడు. దీనికి ఏంటో మరి నాకు తెలియగానే పిల్లల పేరు మీద పెట్టేసుకోమంటున్నా నేనైతే. అదేనమ్మా నేను చెప్తాను, ఒకసారి వినండి ఎలా చేస్తే బెటర్, ఏం చేస్తే బెటర్ అని. చెప్పండి మేడం. నువ్వు చేసిన మిస్టేక్ ఏంటంటే, ఎంత తిరుగుతున్నా గానీ నీ క్యారెక్టర్ దాకా విషయం వచ్చేసి నీ క్యారెక్టర్ తక్కువ చేసి మాట్లాడుతున్నా కూడా సొసైటీ కోసం నాకు భర్త ఉండాలండి అనుకుంటున్నావు చూసావా? అది భర్త ఎప్పుడైనా చెడిపోతే భర్తని బాగు చేసుకోవడానికి నువ్వు వాతలు పెట్టాలిగా. వదిలేసి హ్యాపీగా 2 years నుంచి తిరగమని వచ్చినా పర్వాలేదండి అంటే ఎట్లాగమ్మా? అర్థమవుతుందా? నువ్వు ఆ రోజే ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయినప్పుడు 2 పిల్లల్ని ఎవరు చూస్తారా, నన్ను ఎవరు చూస్తారు, నా సంపాదన అంతా ఇంటికి పెడితే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు గాలి తిరుగులు తిరిగితే ఎట్లాగా నువ్వు అడగాలి కదా.
అడగాలంటే ఏం చేయాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. మీలాగా అమాయకంగా వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో పోలీసులు ఏమంటారంటే, పాపం ఎందుకు సింగిల్గా మిమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పడం అని, అమ్మ కోర్టుల చుట్టూ తిరిగితే సంవత్సరాల తరబడి కేసులు పడతాయి, నువ్వు ఏమో పని చేసుకోవాలి, కోర్టు చుట్టూ తిరగాలి, ఎలా అమ్మా అని అంటారమ్మా. ఇలా అనే వాళ్ళందరికీ ఒకసారి చెప్తున్నానండి, పోలీస్ స్టేషన్లోనే కాదు ఎక్కడైనా కానీ లీగల్ ప్రొసీడింగ్స్ అనేవి డిలేగానే నడుస్తాయి. అలా అని మన హక్కులు మనం వాడుకోకుండా మానేస్తామా? ఇప్పుడు నువ్వు ఆ హక్కులు వాడుకోకపోవడం వల్ల నీకు లీగాలిటీ అంటే న్యాయం జరగాల్సిన పరిస్థితులు వీక్ అయినాయి. 2, అతనికి స్వేచ్ఛ ఎక్కువ వచ్చేసింది. నువ్వు ఆ రోజే స్ట్రాంగ్గా కంప్లైంట్ ఇచ్చుంటే అతను భయం స్టార్ట్ అయ్యేది. నువ్వు అడుగుతున్న కండిషన్స్ తోటి నీకు సెటిల్మెంట్ జరిగేది. నువ్వేమీ అత్యాశతో అడగట్లేదు. నీకు సంబంధించి నువ్వు ఉన్న వాటిలో జాగ్రత్తగా అడుగుతున్నావు. నువ్వేమైనా అత్యాశగా అడిగితే అమ్మ నీ అత్యాశకి ఇంత సెటిల్మెంట్ అవ్వదులే అని చెప్పేదాన్ని. నువ్వు పర్ఫెక్ట్గా అడుగుతున్నావు. ఏంటి, ఉన్నదేదో అమ్మేసి ఫిక్స్డ్ డిపాజిట్గా అదేదో లోన్ ఏదైతే ఉందో అది క్లియర్ చేసి పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయి, లేదా మా ముగ్గురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయి. నువ్వు నీ గాలి తిరుగులు నువ్వు ఎక్కడ తిరుగుతావో తిరుగు, నువ్వు ఇంకో దాన్ని చేసుకున్నాను అన్నావు, అక్కడ చావు అని చెప్పాలా. అలా అతను చెయ్యాలి అంటే నీ ఫైటింగ్ నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. నువ్వు అతనికి వాతలు పెట్టకపోతే అతనికి ఎప్పుడు తెలుస్తుంది బాధ? నువ్వు పని చేసుకుంటున్నావు కాబట్టి సరిపోయింది. వినమ్మా, లాస్ట్లో మాట్లాడుతూ కానీ మళ్ళీ ఆ రోజే మీరు పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఏదో సంవత్సరాల తరబడి జరుగుతాయని చెప్పి అన్నారని ఎప్పుడు ఆపకూడదమ్మా. సార్ సంవత్సరాలు కాదు, మా జీవితమే పోయింది ఇక్కడ, 16 ఏళ్ల జీవితం. ఇలా చిటికేగానే అలా సెటిల్మెంట్లు అవ్వవుగా. నీ ప్రయత్నాలు నువ్వు చేయాలి. నువ్వు ఆ రోజు పోలీస్ స్టేషన్ కేసు ఎఫ్ఐఆర్ చేసేసి ఉంటే నువ్వు గెలుస్తావా గెలవ్వా, 5 ఏళ్ళు నడుస్తుందా 10 ఏళ్ళు నడుస్తుందా అని కాదు, అతనికి లాయర్ ఖర్చులు కానీ కోర్టు చుట్టూ తిరగడం కానీ చాలా ఎక్కువ అవుతుంది. నీ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారు? ఇప్పుడంటే టీవీ షోలో వచ్చి ఏదో కూర్చొని మాట్లాడుతున్నారు. మీ ఇష్టం, మీ ప్రాసెస్ అంతా మీరు కోర్టు ద్వారా తేల్చుకోవాల్సిందే కదా. కోర్టులో టైం వేస్ట్ అవుతుందని లీగల్గా వెళ్ళకపోతే ఎవరికి లాసు? ఇప్పుడు అతని నెత్తి మీదకి కొమ్ములు వచ్చినాయి. ఏం చేసుకుంటావో చేసుకో. ఇప్పుడు నువ్వు బూత్ మాట్లాడపోయావు, ఏది ఆయన మాట్లాడిన మాట, ఏం చేసుకుంటారో చేసుకోండి అని. ఏ పోలీస్ స్టేషన్ ఏం చేస్తుంది అని అడిగాడు. రేపొద్దు ఏ కోర్టు ఏం చేస్తుంది అంటాడు. ఆ తర్వాత నువ్వేం చేస్తావు అంటాడు. ఇదేగా ఆయనకు వచ్చేసింది. నువ్వు ఇప్పుడు ఆ మాత్రం కూర్చొని ఎందుకు మాట్లాడుతున్నావో తెలుసా? ఇల్లు ఉంది, ఈ ఇల్లు ఎవడో లాక్కోడు కదా, కనీసం మేము ఇంట్లో ఉండగలుగుతామని ఎదురు బయట రెంట కట్టే అమౌంట్ని నువ్వు వెళ్ళి లోన్ క్లియర్ చేస్తున్నావు అతనికి. ఆ ఇల్లు అతని పేరు మీద ఉన్న ఇల్లు నీకెందుకు వస్తుంది? నువ్వు లోన్ క్లియర్ చేసావు 10 లక్షలు. నిన్ను ఇందాక నుంచి నీ పేరు రాయించమ్మా అని ఎందుకు అంటున్నానంటే, ఒకవేళ నిన్ను బయటికి తరిమేస్తే ఇది నా ఇల్లు అని నువ్వు కనీసం ఎవిడెన్సులు చూపించుకొని, ఇదిగోండి నేను ఇంత లోన్ క్లియర్ చేశాను, అతను అప్పు ఇంత క్లియర్ చేశాను అని చూపించుకోవడానికి ఉంటుంది. కోర్టులో కేసులు గెలవడానికి ఉంటుందని. నువ్వు అప్పుడు కూడా కేసు వేసేలాగా లేవు. అసలు నేనే ఎవరిని కేసులు వేయొద్దని చెప్తా. కోర్టుల చుట్టూ తిరక్కండి, ఫ్యామిలీ మ్యాటర్స్లో ఏదో ఒకటి కుదిరితే సెటిల్ చేసుకోండి అని. ఇన్ కేస్ సెటిల్మెంట్ అవ్వట్లా, అప్పుడు నీ హక్కులు నువ్వు వాడుకోవాలి. అతను సెటిల్మెంట్కి రావాలి అంటే అర్థమవుతుందా? సరే అయిపోయింది, ఎందుకంటే నువ్వు కోర్టుల చుట్టూ తిరగలేవు కాబట్టి వెయ్యలా, పోలీసులు ఇట్లా అన్నారు కాబట్టి వెయ్యలా. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కూడా నువ్వు ఒక మంచి ఆఫర్ ఇస్తున్నావు. నీ ఆఫర్ వాల్యూ, నీ వాల్యూ అతనికి తెలియాలి కదా. అరే ఇంత మంచి ఆఫర్ ఇస్తుంది, నేను కోర్టుల చుట్టూ తిరగడం కంటే కూడా ఈ అమౌంట్, ఆ అమ్మాయి కోర్టుకు వెళ్ళినా ఇది సెటిల్మెంట్ ఇలాగే అవుతుంది, ఇంకా అంతకంటే కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా తను నాకు ఈ ఆఫర్ ఇస్తుంది, ఇందులో నేనేం వాడుకోవాలి అని అతను ఆలోచించాలి. అంటే నువ్వు లీగల్గా వెళ్ళాలి కొంత. ఇప్పుడైనా మీరు చేయాల్సిన పని ఏంటో చెప్తానమ్మా. మీరు కొంచెం రియలైజ్ అవ్వండి. ఇన్ని పనులు చేస్తున్నావు కదా, కష్టపడుతున్నావు, రూపాయి తీసుకొస్తున్నావు, ఒక అప్పు క్లియర్ చేస్తున్నావు, 2 పిల్లల్ని పోషిస్తున్నావు, అందులో పిల్లోడికి హెల్త్ బాగోపోయినా అంత రిస్క్ తీసుకుని నువ్వు ఒక్కదానివే అన్నీ చేసుకుంటున్నావు. ఈ 2 years నుంచి ఎదురు నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. అయినా నువ్వు పోరాడుతున్నావు అంటే నువ్వు ధైర్యం గల్లా అమ్మాయివి. అలాంటప్పుడు నీకేమీ తెలియదు, సైలెంట్గా నీ ఒక్క పని తెలియకపోతే అట్లా లీగల్గా వెళ్ళటం అనేది తెలుసుకోండి. ఇన్ని పోరాటాల్లో నువ్వు ఆల్రెడీ విజయలక్ష్మి అని పేరు పెట్టుకున్నావు. విజయంగా నువ్వు వెళ్తేనే ఇది అన్ని సక్సెస్ వస్తుంది. అర్థమవుతుందా? లీగల్ ప్రొసీడింగ్స్ నువ్వు అడుగుతున్నది ఏంటి? అతను ఏమంటున్నాడు, ఇల్లు నా పేరు మీద ఉంది, నువ్వు ఈరోజు ఫైటింగ్ చేయకపోతే ఇల్లు నా పేరు మీద ఉంది నాకు ఇచ్చేయండి అంటాడు. నువ్వు ఆల్రెడీ లోన్ కడుతున్నావు, నువ్వు కొంచెం ధైర్యంగానే ఉంటావు కాబట్టి నేను ఇల్లు ఖాళీ చేయను, ఏం చేసుకుంటావో చేసుకో అంటావు. సొంత ఇంట్లో నువ్వు ఉండగలవు తప్ప నీ భర్త పేరు మీద ఉన్న ఇంట్లో నీ పేరు మీదకి అది మారదు, రిజిస్ట్రేషన్ అవ్వదు. ఎప్పుడు అవుతుంది? అతను విల్లింగ్గా నీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు. కొంతమంది ఏం చేస్తారు, నువ్వు చెప్తున్న ఏరియాలు కానీ ఏదన్నా కొన్ని ఇట్లా లిటిగేషన్ ప్రాపర్టీలు కొనేస్తారు. ఎవడికి రౌడీ బ్యాచ్లకి అమ్మేస్తే ఏం చేస్తావు నువ్వు?
అతనంటే అతని ఇంట్లోకి రానివ్వు, నువ్వు ఇల్లు ఖాళీ చేయవు. 50 లక్షల ప్రాపర్టీ 10 లక్షలు నువ్వే లోన్ క్లియర్ చేసావు, వాడికి ఏమి చేయం కూడా కుట్టట్లేదు అతనికి. రేపొద్దుట దాన్ని 30 లక్షలకు 20 లక్షలకు అమ్మేస్తాడు. అతనికి న్యాయం జరగకపోయినా పర్వాలా, నీకు రూపాయి రాకూడదు అంతే అతని ఉద్దేశం అనుకో. ఏం చేస్తాడు? ఎవడికి 30 లక్షలకి అమ్మేస్తాడు. అప్పుడు ఆ కొనుక్కున్న వాడికి 20 లక్షలు కలిసి వచ్చినట్టే కదా. ఆ రౌడీయిజం చేసుకుని నిన్ను ఖాళీ చేయిస్తాడు, అయిపోయే. సో ఆ సిచ్యుయేషన్ వచ్చేదాకా చేసుకో మాకు. అదంటూ ప్రాపర్టీ అయిపోతే ఇక ఇంతే. సో ఇవి ఇప్పుడు నువ్వు అడిగిన ఆఫర్ జరగాలి అంటే నువ్వు అడిగే ఆఫర్ ఏంటి? అమ్మ ఒక చిన్న ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీతో ఈ లోన్ క్లియర్ చేయమనండి, 2 పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమనండి. 2 పిల్లలు అంటే మీరే వాళ్ళిద్దరు మైనర్స్ కాబట్టి మీ పేరు మీద గార్డియన్గా నడుస్తుంది. అది కూడా రాంగేనమ్మా. మీ 3 పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు 16 ఏళ్ళు ఉన్న 16 సంవత్సరాలు కాపురం చేసిన భర్తే నిన్ను రోడ్డు మీద పడేశాడు. పిల్లలు ఎవరమ్మా? ఇంకో 10 ఏళ్ళు అయితే ఆడదారి వాళ్ళు చూసుకుంటారు. మా నాన్న ఇచ్చిన ఆస్తి మాకు ఇచ్చేయంటే మళ్ళీ అప్పుడు రోడ్డు మీదకి వెళ్తావా? నీ తదనంతరమే పిల్లలకి. అర్థమవుతుందా? లేదా 3 ఈక్వల్గా షేర్ చేసుకుంటే కనీసం ఎవరి ఫ్లోర్లో వాళ్ళు ఉండడానికన్నా ఉంటుంది, హక్కు ప్రకారం మాట్లాడుకున్నా. సో నీ కండిషన్స్ అతను ఒప్పుకునేదాకా నువ్వు పోరాటం చేయాల్సిందే. ఏముంటే కోర్టులో కేసు నడుస్తుంది, నడవని. అప్పుడప్పుడు నీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడే కోర్టుకు వెళ్ళండి. అలా కరెక్ట్ అడ్వకేట్ని పెట్టుకోండి. అడ్వకేట్ ఫీజులు ఇచ్చుకోలేకపోతే గవర్నమెంట్ లాయర్ని పెట్టుకుందరు. కానీ ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను. ఈ లీగల్ ప్రాసెస్ నువ్వు స్టార్ట్ చేస్తేనే అతనికి వాత పెట్టిన దాని అవుతావు. నీ కండిషన్స్ ఒప్పుకొని అతను సెటిల్మెంట్కి వస్తాడు. నీ కండిషన్స్ తప్పు కండిషన్స్ కావు, రాంగ్ కండిషన్స్ అయితే నేనే చెప్తా. ఏమమ్మా అతను జీవితకాలం సంపాదించింది నీకు ఇచ్చి రోడ్డు మీద పోవాలా అని. కానీ నువ్వు అడుగుతున్నది లోన్ క్లియర్ చేస్తున్నావు, పద్ధతిగా పిల్లల్ని చూసుకుంటున్నావు. అనారోగ్యం ఉన్న పిల్లల్ని వదిలిపడేసి ఎవరితోనూ లేచిపోయి వెళ్ళిపోయాడు. సరే అతని జీవితం అతను చూసుకుంటున్నాడు, చూసుకొని అతనికి స్వేచ్ఛ కావాలి అంటే బాధ్యతలు కూడా క్లియర్ చేసుకోవాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయమ్మా. వాళ్ళు మళ్ళీ ఇదే సుత్తి చెప్తారు. చెప్పినప్పుడు సార్ ఆల్రెడీ 2 years నుంచి మీరు చెప్తున్నట్లు నేను విన్నాను, అతను ఎటువంటి సెటిల్మెంట్కి రావట్లేదు, కనీసం పిల్లోడికి ఆపరేషన్లు జరిగితే కూడా వచ్చి బాధ్యతగా నుంచోలేదు. ఇలాంటి వ్యక్తితో ఇక కంటిన్యూ అయ్యే వ్యవహారమే కాదు, క్షమిద్దామని నేను అనుకున్నా. ఎప్పుడు మా వాల్యూ తెలుసుకొని అతను తెలుసుకొని మా దగ్గరికి వచ్చినప్పుడు. తప్పు చేసినోడే వద్దు అంటుంటే నాకేం అవసరం అండి? ఎవరు తప్పు చేశారనేది కోర్టు డిసైడ్ చేయనివ్వండి. తిరుగుతాం కోర్టు చుట్టూ. ఇంట్లో కూర్చునే కంటే మధ్య మధ్యలో కోర్టుకే వెళ్తాం న్యాయం కోసం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అమ్మా. వాళ్ళకి అదే చెప్పండి, ఈ 16 ఏళ్ల నుంచి ఎన్ని కష్టాలు పడ్డావు, ఈ లోన్ క్లియర్ చేస్తున్న విషయం, అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం, పిల్లలకి ఇంత జరుగుతున్న అతను ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నవి, అలాగే అతను అతని అమ్మా నాన్న మిమ్మల్ని ఏదైనా హింసించుంటే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు అతనికి ఫోన్ చేసి పిలుస్తారు. ఆ టైంలో నీకు సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. 2-3 కౌన్సిలింగ్స్ అవ్వని, నువ్వు సెటిల్మెంట్కే కూర్చో. లోన్ క్లియర్ చెయ్యి, ప్రాపర్టీ మా 3 పేరు మీద రాయి, మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేస్తాను. నీకు డైవర్స్ ఇచ్చే ఉద్దేశం లేకపోతే మా దగ్గరికి నువ్వు రామాకు, నీ దగ్గరికి మేము రాము, మేము ఏ కేసులు వేయం. కానీ ఇంత ప్రాపర్టీ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా డైవర్స్ అడుగుతాడమ్మా. నేను డైవర్స్ ఇవ్వను, నాకు ఆస్తి కావాలంటే కుదరదు. ఇది కొంచెం మీరు ఆలోచించుకోండి. లేదు మేడం నేను నాకు డైవర్స్ ఇచ్చే ఉద్దేశం లేదు అంటే మీరు అతనికి చెప్పండి మీ కండిషన్స్. ఇదిగో నేను డైవర్స్ ఇవ్వను, ప్రాపర్టీ పిల్లల పేరు మీద నా పేరు మీద రాయి, లోన్ క్లియర్ చేయి, నేను ఏ కేసులు వేయను, నీ దారి నువ్వు నా దారి నేను ఉంటా, నీకు ఎప్పుడు రావాలనిపిస్తే లైఫ్లో అప్పుడు రా, భవిష్యత్తులో నీ మీద ఎటువంటి కేసులు ఫైల్ చేయం అని రాసుకొని ఒక అగ్రిమెంట్ రాసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేయడానికి చూడండి. ఇవి ఇస్తాను కానీ నాకు డైవర్సే కావాలి అంటే అప్పుడు ఆలోచించండి అతను చెప్పే ప్రపోజల్కి. అసలు నాకు డైవర్సే కావాలి, నేను నీకు ఏమి ఇవ్వను, ఇప్పుడు నువ్వు అన్నట్లుగా ఆ ప్రాపర్టీ అమ్మను, ఎదురు నాకు గోల్డ్ కావాలి, నువ్వే లోన్ క్లియర్ చేసుకో అని అన్నాడే అనుకో, అది ఆయన ఇచ్చేదే ఉంది, వాళ్ళ కాకపోతే రేపైనా పిల్లల పేరు మీదకి వెళ్తుంది, కోర్టులోనే చూసుకుంటానని అప్పుడు ఎఫ్ఐఆర్ చేయించు. పోలీస్ స్టేషన్లో నువ్వు కంప్లైంట్ ఇచ్చినాక అతన్ని పిలిపిస్తారు, 2-3 కౌన్సిలింగ్స్ అయితే నీకు నచ్చినట్టుగా అయితే ఓకే, లేకపోతే ఎఫ్ఐఆర్ చేయించు, కేసు నడుస్తూ ఉంటుంది. ఇందులో నీకు సగం వరకు పోలీసులు హెల్ప్ చేస్తారమ్మా, రిమైనింగ్ సగం పబ్లిక్ ప్రాసిక్యూటర్ హెల్ప్ చేస్తారు కోర్టులో కేసు వచ్చిన దగ్గర నుంచి. తరువాత డీవీసీ కేసు అని ఒకటి ఉంటుందమ్మా, అక్కడ కూడా మీకు గవర్నమెంట్ లాయర్నే ఇస్తారు. ఈ 2 కేసులు వేయి, ఇంకేం వేయి మాకు.
డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ కేసులో పిల్లల మెయింటెనెన్స్ అడగండి. అప్పుడు అతను ఏమంటాడంటే ఇంటికి రెంట్లు వస్తున్నాయండి అంటాడు. అర్థమవుతుందా? ఇంటికి రెంట్లకి లోన్ క్లియర్ అవుతుందండి, నేను పిల్లల్ని పోషించాల్సి వస్తుంది, పిల్లల ఆరోగ్యం బాగుండలేదు, మెడికల్గా ఇప్పుడు కొంతమంది ఏదో నీకు అదృష్టం కొద్దీ దొరికారు, నీకు ఆపరేషన్ ఫ్రీ అయ్యింది. అన్ని సందర్భాల్లో అన్నిసార్లు హెల్ప్ దొరకదు కదా. నెల నెల మెయింటెనెన్స్ కావాలి అని చెప్పి మీరు డీవీసీ కేసు కూడా ఫైల్ చేస్తే ఇవి నడుస్తూ ఉండగా మీరన్న కండిషన్స్కి మ్యాటర్ సెటిల్మెంట్ అవుతుంది. అవ్వలేదా కనీసం ఇల్లు నువ్వు పిల్లలు ఉండడానికి పర్మనెంట్గా అట్లా ఒక డైరెక్షన్ ఇస్తారు, మిమ్మల్ని ఇంట్లో నుంచి ఖాళీ చేయనివ్వకుండా. నువ్వు అట్లా కోర్టులో కేసు వేసినప్పుడు ఎవరు కూడా అది కొనడానికి పనికిరాదు. మీ లాయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకుంటారు. ఇందాక నేను అన్నట్టు ఎవరో రౌడీ బ్యాచ్లు ఇవి తక్కువ రేట్లు కొనేయడం ఉండదు. ఉన్నంత వరకు నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎవరు చేయాలి మేడం మాకు అంటే, నీ కష్టం నువ్వు కొంచెం ముందుకు వచ్చి పోరాడతాయినే తల్లి నీకు న్యాయం జరిగింది. అర్థమవుతుందా? నువ్వు ప్రాపర్ వేలో వెళ్ళట్లేదమ్మా, నీకు తెలియక నువ్వు అక్కడే అలాగే వాళ్ళు ఏదో చెప్తున్నారు, నువ్వు తిరగలేక ఓపిక లేక వెనక్కి వచ్చేస్తున్నావు. ఇప్పుడు నీ విజయలక్ష్మి పక్కన అక్కడ ఎవరో ధనలక్ష్మి ఎవరో ఉన్నారు కదా, ఆవిడ సపోర్ట్ తీసుకోండి. ఆవిడ పాపం బాగానే మాట్లాడారు మీకోసం. ఆవిడ సపోర్ట్ తీసుకుని ఇప్పుడు నేను చెప్పినట్లు ట్రై చేయండి అమ్మా. మళ్ళీ ఏదైనా డౌట్ ఉన్నా ఒకసారి ఫోన్ చేయండి, నేను అందుబాటులో ఉంటాను మీకు. మేడం అక్కడికి ఏమైనా తెలిపేయటానికి అక్కడ అసలు ఎట్లా అంటే మేడం అర్థం తిరుగుతున్నాడు మేడం, దేనికి అట్లా. అది కూడా ట్రై చేస్తామమ్మా. ఒకసారి మీరు లీగల్గా వేస్తే మేము ఇక్కడ పిలిపించడానికి ఉంటుంది. మీరు రావండి టీవీ షోలకి అన్నప్పుడు మళ్ళీ మీకు ఇబ్బంది అయిపోతుంది కదా. టీవీ షోకి వస్తే ఓకే, మేము ఇక్కడ పిలిపించి సెటిల్మెంట్ చేస్తాం. ఎందుకంటే మీరు లీగాలిటీ సపోర్ట్ కూడా వాడుకోవాలమ్మా. ఆయనకి రెండు వైపులా మీరు ప్రెజర్ పెంచితేనే మేము ఏదైనా పిలిచినా అతను ఓకే సెటిల్మెంట్ అక్కడ అవ్వట్లేదు ఇక్కడన్నా అవుతుందేమో అని ట్రై చేస్తాడు. నీ ప్రయత్నాలు నువ్వు చేయి, మేము కూడా ఒకసారి ఫోన్ చేసి పిలిపించడానికి చూస్తాం. సరేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్త. సో విజయలక్ష్మి గారు విన్నారు కదా, మరి మైండ్ లో నోట్ చేసుకున్నారా? ఎక్కడైనా నోట్ చేసుకున్నారా లేదా? మరి మేడం ఏం చెప్పుని కరెక్ట్ గా విన్నారా లేదా? మంచిది. మరి లీగల్ గా వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. ఏమైనా ఉంటే మళ్ళీ కాల్ చేయడానికి ట్రై చేయండి. మేడం చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే లీగల్ ప్రాసెస్కి వెళ్తే సంవత్సరాల తరబడి కేసులు పడతాయండి అని. అసలు వెళ్ళకపోతే అతను రిలాక్స్ గా కూర్చుంటాడు. కనీసం లీగల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేస్తే నడిచేవి నడుస్తూ ఉంటాయి. సెటిల్మెంట్ చేసుకోవడానికి అతనిలో కొంత ఎవరైనా మాట్లాడడానికి ఇలా మాట్లాడతారు కానీ ఒక్కసారి మన మీద ఒక లీగల్ కేసు ఉంటే మనం సైలెంట్ గా ప్రశాంతంగా పడుకోగలమా? పడుకోలేంగా. ఆ టెన్షన్ ఉంటుంది. ఖచ్చితంగా వాడుకోవాలి. ఆవిడ చెప్పేవాళ్ళు కొంచెం ఏంటంటే కోర్టులో సంవత్సరాల తరబడి పడతాయి అని చెప్తే హక్కు క్లైమాక్స్, ఇంకా అంతకంటే ఆవిడకి వేరే ఆప్షన్ లేనప్పుడు లీగాలిటీని వాడుకోవడమే బెస్ట్ ఆప్షన్. లీగాలిటీని వాడుకోవడానికి ముందు పెద్ద మనుషుల పంచాయతీలు కానీ ఇంకేదైనా రిలేటివ్స్తో కూర్చోబెట్టి అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవడానికి 100% ట్రై చేయాలి. ఇన్ కేస్ అది ఫెయిల్ అయితే లీగాలిటీ వాడుకోవాలి. డిలే అవుతుంది కదా అనుకుంటే ఎప్పటికీ న్యాయం జరగదు. చాలా కరెక్ట్ గా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు కూడా ఇట్లాంటి న్యాయపరమైన డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మరి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.